వెల్కమ్ టు బాహువ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై స్పందించిన ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు. మాధవతారులో ఏర్పాటు చేసిన నార్త్ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే. పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో చూస్తుంటే రాక్షసుడిని చూస్తున్నట్టుంది ఏపీ స్పీకర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం. సీసీ రోడ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గిరిజనులు డిమాండ్. రైతులు భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేతగానితనం. విద్యుత్ వినియోగదారులకు ఊరట ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాజుగారి పెళ్లి రిసెప్షన్ వేడుకలో నవీన్ పొలిశెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో బంగారు ఆభరణాల దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు. తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు స్పందించారు. తండ్రి రాజకీయాల్లో ఉంటే వారసులకు అవకాశాలు రావడం సహజమేనని అన్నారు. అయితే రాజకీయాల్లో ఎదగడం వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అంశంపై ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఇప్పుడు ఎవరైనా వారసులు అనేది వాళ్ళకి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్, కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళు సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటారనేది అల్టిమేట్గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసులతో సక్సెస్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ పలాని గంటా శ్రీనివాస్ గారు అబ్బాయి, లేకపోతే పలాని ఎక్స్ వాళ్ళ అబ్బాయి, పలాని ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది. అంతేగాని అల్టిమేట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అల్టిమేట్ గా డెస్టినీ కూడా కలిసి రావాలి. మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేస్తారని వార్త వస్తుంది, ఎంతవరకు అటువంటి కాదు. నిన్న ఏదైతే మనతో అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో మీలాంటి ఒక విలేకరు అడిగారు, ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావడం నాకు కుదరదు, నేను అవసరమైతే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు. ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పాం. అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. మాకంతా ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు డిసైడ్ చేస్తారు. ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటాం. సార్ రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు ఎంకరేజ్ చేసే అవకాశం డెఫినెట్ గా రవితేజ కాదు, ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు దీనికి సపోర్ట్ గ్యారెంటీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తాం. సార్ ఇంకోటి ప్రతిపక్షాలు విమర్శలు చేయాల్సుకున్నాయి, ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి రావట్లేదు. జగన్కి ఏమైనా మీరు సలహా ఇస్తారు నూతన సంవత్సరంలోని? కాదు, ఈ నూతన సంవత్సరం దేవుడి సన్నిధిలో ఉన్న రాజకీయాలు వదులుకున్నాం కదా, మళ్ళీ మాట్లాడదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషయ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. 2025 ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి, ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి పనులు నడిపించాలని చెప్పని కళ్ళగంటూ దానికి తగిన ప్రయత్నాలు చేయటం, పార్ట్నర్షిప్ సమ్మిట్ లాంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ వైజాగ్లో చేసుకోవటం. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఐటీ దిగ్గజం కంపెనీగా ఉన్న గూగుల్ లాంటి కంపెనీ విశాఖపట్నం నగరానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అంగీకరించి అనౌన్స్ చేయటం, అది కూడా ఈ సంవత్సరం మార్చిలో ఫౌండేషన్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ప్రత్యేకించి రైతాంగం, యువత, మహిళలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మాధవధరలో ఏర్పాటు చేసిన నార్త్ జోన్ కార్యాలయాన్ని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జీవీఎంసీ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ వెంకటరమణ గురువారం ప్రారంభించారు. నగర ప్రజలకు మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో నూతన నార్త్ జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. అందరూ కూడా నూతన సంవత్సరం వేడుకలు చేసుకున్న తర్వాత 1వ తారీఖు నుంచి ఈ 1 జనవరి నుంచి జోనల్ కార్యాలయంలో
ఓపెన్ చేయాలని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చిన వలన నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక జోనల్ కమిషనర్ గారు ఉంటారు. సో అంతకుముందు ఏంటంటే ఈ జోనల్ కమిషనర్ గారు వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా చూడవలసి వచ్చేది. ఇప్పుడు ఆ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఒక జోనల్ కమిషనర్ గారు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వారు పనులన్నీ చూస్తారు. అందుకు ఆ విధంగా ఈరోజు మాధవధార దగ్గర జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయటం గురించి ఇనాగరేషన్ చేయడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే లోకల్ కార్పొరేటర్ గారు, ఇంకా మిగిలిన లోకల్ కార్పొరేటర్స్ అందరూ కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లాగే అధికారులు అందరూ వచ్చారు. గౌరవనీయులైన కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు కేతన్ గర్గ్ గారు వారి చేతులపైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో. అట్లాగే కొత్తగా ఏర్పడే జోనల్ కార్యాలయం కూడా మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ కానీ అవుతుంది. కానీ లోకల్ కార్పొరేటర్ గారు మార్చి 18వ తారీఖున లోపల చేస్తే బాగుంటుందని వారు సజెస్ట్ చేయడం జరిగింది. సో తప్పనిసరిగా 18 లోపల అది కార్యాలయాన్ని కంప్లీట్ చేసేటట్టు చేయమని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకి తెలియజేస్తాము. డెఫినెట్గా వారు టెన్యూర్లో కూడా ఈ పని అయినట్టు ఉండాలి అనే ఉద్దేశంతో దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం. పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో చూస్తుంటే రాక్షసుడిని చూసినట్టు ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో జరిగిన పాస్ పుస్తకాల పంపిణీలో ఆయన మాట్లాడారు. రైతుల పట్ట పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలు ఎందుకని అయ్యన్న ప్రశ్నించారు. ఉందో వారు భూమి సక్రమంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన. సింపుల్గా చెప్తే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు, దొంగలు ఉన్నారు, ఏదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు. బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారి అంతా కూర్చొని దీన్ని సర్వే చేసి, చాలా పెద్ద టైం ఇది, రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గాలు కూడా కొన్ని గ్రామాలు అయ్యాయి సర్వే. ఆ గ్రామాలన్నిటికీ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ స్టార్టింగ్ మాత్రమే. మీరు రోజు నర్సీపట్నం రావాల్సిన లేదు. అదే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి చెప్పాను నేను. ఈవేళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఈవేళ కార్యక్రమం పెట్టాం. ఇది ఒక్కరోజే. ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ నర్సీపట్నం రావాల్సిన లే. మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు కదండి. మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇదే మండలానికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఆఫీసులో మీ గ్రామం వస్తారు, మీ సచివాలయం కూర్చుంటారు, మిమ్మల్ని అందరినీ పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఒక్కరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపట్నంలో పెట్టడం జరిగింది. రేపటి నుంచి మీరు ఇక్కడ రావాల్సి లేదు. మీ ఊరే వస్తారు, వచ్చి మీకు ముందుగా ఇంటిమేట్ చేస్తారు. మీ సచివాలయం జరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే అల్లూరి అడ్డై తీగల మండలం రాయపల్లి గ్రామంలో బుధవారం రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. ఇప్పుడేటి నైట్ కోడిగుజ్జాన్ని మెలకు వచ్చిందమ్మా. మెలకు వచ్చేసరికి నేను బయటకు వెళ్ళి చూసాను, ఎవరబ్బా ఇంత కేకలేస్తున్నారని. చూసేసరికి పిల్లలు ఎగురుతున్నారు. నడు రోడ్డు మీద ఏంటి మంట పెట్టారు, ఏమేమి కాల్చేస్తున్నారు, రోడ్డు పాడైపోద్ది కదా అని బయటకు వెళ్ళి చూసేసరికి చాలా మంది తాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నారు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి జెండాని శుభ్రంగా కాల్చి, పవన్ కళ్యాణ్ జెండాని శుభ్రంగా కాల్చారు. టీడీపీ లేదు, ఏమీ లేదు, కూటమి లేదు అనుకుంటా ఎగురుతున్నారు, డ్యాన్సులు కడుతున్నారు. ఒక ముక్కను కూడా ఇంటికి తీసుకొచ్చాను, అది కాలిపోయిన ముక్కని. మళ్ళీ నా వెనకాల వచ్చి ఆ ముక్క కూడా పట్టుకెళ్ళిపోయారు. ఎవరు పట్టుకెళ్ళారు కూడా నేను చూడలేదు అసలు. లేకపోతే ప్రొద్దుట అందరికీ చూపిద్దారు అనుకున్నాను ఆ ముక్కని. అది ఎవరు పట్టుకెళ్ళారు కూడా నాకు తెలియదు. అది కూడా నాకు తెలియాలి ఎవరు పట్టుకెళ్ళారు అనేది. ఆ ముక్క ఇంటికి వచ్చి కాశీ చిన్న కొడుకు నాతో మాట్లాడుతున్నాడు బయట. ఎవరు దూరారు, లోపల దూరి ఆ ముక్క పట్టుకెళ్ళిపోయారు.
పట్టుకెళ్తే నేను ముక్క ఎక్కడ పడేసాను తెచ్చాను కదా నేను ఆశ్చర్యపోయి చూస్తే ఎక్కడ కూడా ముక్క లేదు. ఆనవాళ్ళు పొద్దున ప్రెసిడెంట్కి చూపిద్దామని మీ ఊళ్ళు ఇలా చేశారు తమ్ముడు అందాం అనుకుంటే ఆ ముక్క కూడా లేకుండా చేశారు వాళ్ళు. ముంచంగిపుట్టు మండలంలోని దోడిపుట్ పంచాయతీ పరిధి రాంపుట్లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సంఘం మండల నాయకులు మాట్లాడుతూ, ఈ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు కొర్రా డొమ్రు, ముంచంగిపుట్టు మండలం గిరిజన సంఘం మండల నాయకుడిని. మాది రాంపుట్టు గ్రామం, దోడిపుట్టు పంచాయతీ, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈరోజు ఇది నూతనంగా వేసిన బీటు రోడ్డుకి రాంపుట్టు కింద నుంచి సుమారు ఒక 300 మీటర్ అవుద్ది సీసీ రోడ్డు వేస్తున్నారు. కాకపోతే సీసీ రోడ్లో ఈరోజు పూర్తిగా ఇసుక క్వాలిటీ అస్సలు లేవు. వాటి గురించి ఆ సీసీ రోడ్డు కూడా బాగా క్వాలిటీ రాలేదు. దాని గురించి మేము కూడా చాలా ఆందోళన చెందుతున్నాం. ఇదే విషయమై మా కాంటాక్ట్ని అడిగితే మేము వచ్చి తర్వాత చూస్తాము అని ఈ పొంతన లేని సమాధానము చెప్తున్నారు. మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ రోడ్డు రిపేర్ చేసే విషయంలో మళ్ళా వెనకాడే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దయచేసి పై అధికారులు ఈ విషయాన్ని స్పందించి మాకు వెంటనే వచ్చి పరీక్షిస్తారని చెప్పేసి ఈ గ్రామం తరపున ఈ మీడియా ముఖంగా కోరుతున్నాం. రైతులు భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాలి మండలం అక్కయ్య వలసలో శుక్రవారం జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఈరోజు చూస్తే ప్రతి ఇంటిలో ఒక ఫోన్ కాదు, 2 చేతులతో 2 ఫోన్లు పట్టుకుంటున్నారు. ఫోన్ మన చేతిలో ఉంటే అన్నీ మనం చేసుకోవచ్చు. ఒకప్పుడు మీరు కరెంటు బిల్లు కట్టాలంటే కోటబొమ్మాలి వెళ్ళి ఏ ఆఫీస్కి కట్టేవారు. ఈరోజు అక్కర్లేదు, కొద్దిగా తెలిసిన వాడు ఉంటే ఇంట్లో పట్టుకోవచ్చు. దీనికి తోడు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈసారి ఒక మనిషి అనేవాడు ఆఫీసుల దగ్గరికి వెళ్ళకూడదు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే చాలా చెక్కులు ఉంటాయి, ప్రతి ఓడికి తడపాలి. మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేము. అందుకే మీరు ఆఫీస్కి వెళ్ళకుండే మీరు సదుపాయాలు పొందొచ్చని వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. దాని మీద ఇంకా అవగాహన రావటం లేదు. దాని మీద కూడా అవగాహన కల్పించాలి. ఉదాహరణకి నాకు ఒక సర్టిఫికేట్ కావాలి, బీసీ సర్టిఫికేట్. నేను బీసీ డి నా పేరు అచ్చెన్నాయుడు. సంవత్సరానికి నాది బీసీడీ ఇంకొక కమ్యూనిటీ అయిపోదు, నాది పోల్నాటి వెలం ఇంకొక కమ్యూనిటీ అయిపోదు. నేను మళ్ళీ చనిపోయిన వరకు ఇదే నాకు ఉంటుంది. కానీ దీనికి ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఇక నుంచి ఎక్కడికి మీరు వెళ్లకుండా మీ ఫోన్లోనే మీరు అన్ని సదుపాయాలు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాము. అది కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఈరోజు రెవెన్యూ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇది కూడా మొన్ననే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం ఇచ్చారు. అది అమలవుతుందో లేదో ప్రయత్నం చేస్తున్నాం. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేతగానితనంతో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గత 9 నెలల్లో 1585 కోట్లు తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి పడిపోయింది. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నాడు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన చెప్పేటటువంటి మాటలకి అసలు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, అలాంటి మాటలు ఎవడూ చెప్పలేడు. ఆయన అధికారంలోకి రావటం కోసం చెప్పినటువంటి మాటలేంటి? తమ్ముళ్ళు, నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టించేస్తా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేస్తా,
సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తా, నాకు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, నా అంత తోపుతురు ఇండియాలోనే లేడు, ప్రపంచంలో లేడు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డబ్బాలు కొట్టి అధికారంలోకి వచ్చాడు, ఏమని సంపద సృష్టిస్తానని. ఈ 18 నెలల కాలంలో ఆయన అదనంగా ₹1 సంపద సృష్టించకపోగా రాష్ట్ర సంపద ఏదైతే తగ్గిపోతా ఉంది, రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోతా ఉంది, సంపద సృష్టి పోయి ఉన్నది ఆవిరైపోతుందని చెప్పి ఏదైతే గణాంకాలు చెప్తా ఉన్నాయి. జీఎస్టీ గణాంకాల్లో వెల్లడైనటువంటి చేదు నిజం ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరం అంటే మొన్న 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 9 నెలల కాలంలో ఆదాయం 1785 కోట్లు తగ్గిపోయింది. జీఎస్టీ ఆదాయం అంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి జీఎస్టీ వసూళ్లు 1785 కోట్లు తగ్గిపోయినాయి. ఏదైతే ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1785 కోట్లు పడిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో 33,371 కోట్లున్న జీఎస్టీ ఆదాయం 5.34% తగ్గి 31,586 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8% పెరిగితే రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం మాత్రం 5.34% తగ్గింది. 9 నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13.1%, తమిళనాడు 8.1%, కేరళ 8.4%, తెలంగాణ 5.1% వృద్ధిని నమోదు చేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం అట్టడుగు స్థాయికి వెళ్లిపోతా ఉంది. ఏప్రిల్లో వచ్చినటువంటి జీఎస్టీ ఆదాయం 4,686 కోట్లయితే మేలో విద్యుత్ వినియోగదారులకు ఊరట అని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన తర్వాత 26 ఏళ్లలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలలో ట్రూ డౌన్ చేసి కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని అన్నారు. దౌర్జన్యంగా దుర్మార్గంగా పాలన గడిపితే ఆ పాలనలో మగ్గినటువంటి రాష్ట్ర ప్రజలు తిరిగి ఆ దుర్మార్గమైనటువంటి రాక్షస పరిపాలన అంతమొందించి 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిపి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం పార్టీగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒక కలిసికట్టుగా కూటమి పార్టీకి ఏర్పడి మొన్న జరిగినటువంటి 10 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 165 సీట్లు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కట్టబెట్టినటువంటి వైనం. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇచ్చిన హామీ మేరకు కొనసాగిస్తూ రాష్ట్రం ఈరోజు 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల ఊబిలో కొట్టుమెట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించినటువంటి అప్పుల ఊబి ఏదైతే వరాలుగా రాష్ట్రానికి గుదిబండగా తయారు చేశాడో 10 లక్షల కోట్లు ఇష్టానుసారంగా దుర్మార్గంగా ఒక లెక్కపక్క లేకుండా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హామీలు నెరవేరుస్తూ ఇవాళ ఏదైతే ఆఖరికి చివరికి ఎలక్ట్రిసిటీలో కూడా గత 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై సరైన కరెంటు లేకుండా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనట్టు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో లేదా ఆ రోజు ట్రూ అప్ ఛార్జెస్ తోటి 5,000 కోట్ల రూపాయల పెనుభారం మోపి 32,009 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 2019-24 మధ్య ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాజుగారి పెళ్లి రిసెప్షన్ వేడుకలో నవీన్ పోలిశెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు తను ఎవరి సినిమాలైతే థియేటర్లో చూసి పెరిగారో ఇప్పుడు అదే స్టార్ హీరోల చిత్రాలతో పాటు తన సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడం గొప్ప విషయమని ఆయన చెప్పుకొచ్చారు. రాజా సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరో ఇందాక అంటున్నారు, నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతులు చూశాను. ఈసారి సంక్రాంతికి ఇంత ఫెస్టివల్ ఎనర్జీతో ఇన్ని మంచి సినిమాలు, ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ ఉన్న సినిమాలు అన్ని కొత్తగా అన్ని ఒకటేసారి వస్తున్నప్పుడు ఇంకా థియేటర్స్లో తెలుగు సినిమా అనే ఒక ఎనర్జీ మనం విట్నెస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్ and I hope and pray that you like all the films and all the films will do well and Telugu cinema sound ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది ఈ సంక్రాంతికి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. చారులత గారిలో ఏం నచ్చి ఓకే చెప్పారు ఈ పెళ్ళి? చారులత గారిలో నచ్చని క్వాలిటీ ఉంటాయి కదండి.
మీరు ఆవిడని అడగాలి, నన్ను నాలో ఏం క్వాలిటీ నచ్చి ఓపెన్. అయ్యో మీలో క్వాలిటీల గురించి అడుగుతామా చెప్పండి. మీలో సింగింగ్ క్వాలిటీ ఉంది, రైటింగ్ క్వాలిటీ ఉంది, సూపర్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఉంది, అమేజింగ్ టైమింగ్ క్వాలిటీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే క్వాలిటీస్ ఇవాళ ఈవెంట్ అంతా నిండిపోతూ ఉంటుంది. Shaadi.comలో నా ప్రొఫైల్లో యాడ్ చేయండి అవన్నీ. నాలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు. ఇక్కడే అమ్మాయిలను అడిగితే ఆల్రెడీ ఇప్పుడే రేస్ చేయడానికి చాలా మంది ఉన్నారు హ్యాండ్. అమ్మాయిలు కూడా వచ్చారా? రాజుగారు లాంటి హస్బెండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏ అబ్బాయిలు కూడా ఎత్తుతున్నారేంటి? అమ్మాయిలు మాత్రం ఎత్తండి. సో ఓకే, చారు, యు వాంట్ టు సే హై టు దెం? yes, చారు గారు మాట్లాడతారు. హాయ్. ఆల్రెడీ నవీన్ గారు ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. Already he said, I think I will not take much of your time. Kani, all I'll say is, nenu super excited. Idi na third Sankranti, with all of you, and nenu chala happy and grateful. And I really hope you enjoyed the film. Endukante this is a proper family entertainer, and meeku definitely ga nachutundi. I know this, and I'm very excited to see all of your expressions, me reactions chusinattu nenu kuda waiting. So Jan 14th, all of you guys should be there in theaters to watch Anaganaka Okaraju. Thank you so much andi. Yes, ఇంకా చాలా ఉంది. గెస్ట్ తోటి మాకేదో ఫోటో షూట్ ఉంటుందని చెప్పారు. చదివింపులు ఉంటే మీరు కూర్చుంటే మనం ఒక్కొక్కరిని పిలుద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు మనం 4 అక్షింతలు వేసి మీకు చదివిస్తారు కూడా. సో దయచేసి మీరు ఒకసారి కూర్చుంటే మీ ఇద్దరు కలిసి ఏదా ఫ్రేమ్ చూద్దాం. కూర్చోండి ఒకసారి. అదిరింది దండలా. మేము ఇక్కడ అక్షింతలు కూడా పెట్టామండి పుష్పాల రూపంలో. సో ఫస్ట్ ఎవరిని పిలుద్దాం ఏమండి? మిమ్మల్ని ఇప్పటికే చాలాసేపు వేయించి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో బంగారు ఆభరణాల దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు 2 నిందితుల అరెస్ట్. రాజం నియోజకవర్గం ఆర్యవలస మండలం బాలకవి వలస గ్రామంలో జరిగిన భారీ బంగారు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో బంగారు ఆభరణాల దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు 2 నిందితుల అరెస్ట్. రాజం నియోజకవర్గం ఆర్యవలస మండలం బాలకవి వలస గ్రామంలో జరిగిన భారీ బంగారు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 4/12/2025 తేదీన బాలకవి వలస గ్రామానికి చెందిన కిల్లరి కమల అనే మహిళ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బీరువాలో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించిన ఘటనపై ఆర్యవలస పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దొంగిలించిన బంగారు ఆభరణాల విలువ సుమారు 15 లక్షల రూపాయలుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తును రాజం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హెచ్ ఉపేంద్రరావు గారు స్వయంగా పర్యవేక్షించారు. ప్రత్యేక బృందాలను హైదరాబాద్, గోవా, భువనేశ్వర్ ప్రాంతాలకు పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం బాలకవి వలస జంక్షన్ వద్ద 22 ఏళ్ల డోల గాయత్రి మరియు 21 ఏళ్ల దుడ్ల బాలాజీ అనే 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 1 లక్ష రూపాయల నగదు, అరతులం బంగారు చెవిదిద్దులు, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు దొంగిలించిన బంగారు ఆభరణాలను శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, బాపట్ల జిల్లా చీరాలలోని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. ఆ డబ్బులతో హైదరాబాద్, గోవా, భువనేశ్వర్లలో విలాస జీవితం గడిపినట్లు పోలీసులు వెల్లడించారు. గత డిసెంబర్ నెల 9వ తారీఖున మన రేగడామదాల వలస మండలం బాలకే వలస గ్రామానికి చెందిన కిలారి కమల అనే ఒక మహిళ వాళ్ళ ఇంట్లోనూ ఉన్న 13 తులాల బంగారం సుమారు పోయినట్లు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పైన మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన డోల గాయత్రి అనే ఒక మహిళ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించాము. అదేవిధంగా ఈమెని మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి దొడ్ల బాలాజీ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేసి గ్రామం నుంచి పరారైనట్లు మాకు అనుమానం కలిగింది.